ఈరోజు ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు. ఎందుకు గొప్ప వ్యక్తి అంటున్నానంటే, తను చేసింది 3 సినిమాలు దర్శకుడిగా, 4 సినిమాల నిర్మాతగా, 5 సినిమాల రైటర్‌గా. అతను వచ్చిన విధానం గానీ, అతను ఇండస్ట్రీలో పడిన స్ట్రగుల్ గానీ, ఎంతోమందికి ఒక గుణపాఠం లాంటిది. చాలా మందిని ఇన్‌స్పైర్ చేసే ఒక స్టోరీ అది. అందుకనే అతను గొప్ప వ్యక్తి అన్నాను. ఏంటి ఇతని బర్త్‌డేకి గూడా ఒక పెద్ద విశేషం, హడావుడి అవసరమా అంటే, యెస్, అవసరం. ఎందుకంటే చాలామందికి ఇన్స్పిరేషన్ ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం, ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీలో. అతను ఎవరో కాదు, సాయి రాజేష్ నీలం వరఫ్ స్టీఫెన్ శంకర్. స్టీఫెన్ శంకర్ అనే అతను హృదయ కాలేయం అనే సినిమాతో ఎంత గొడవ చేశాడో, ఎంత సంచలనాలు చేశాడు అనేది నాకు ఇప్పటికీ గుర్తు. అది 2014, కరెక్ట్గా 12 సంవత్సరాల కిందట ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు. అతను బర్నింగ్ స్టార్ అని చెప్పేసి ఫస్ట్ సినిమాతోనే టైటిల్ ఇచ్చేసాడు. ఇదేంటి ఇతను ఎవరో, అసలు అతను హీరో, సినిమా ఇండస్ట్రీకి సంబంధించని ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇతను హీరో అంటాడు, ఇతను బర్నింగ్ స్టార్ అంటాడు. ట్రైలర్లోనే అసలుకి 2000 మంది పోలీసులు, 200 దొంగతనాలు, 2 మర్డర్లు, ఇంకా అసలు గందరగోళంగా ఉంటుంది. అది చూసి నవ్వి 1కి 10 సార్లు చూసిన వాళ్ళు బొచ్చెడు మంది, 100 మంది ఉన్నారు. ఆ రోజు వాళ్ళు పడ్డ స్ట్రగులు ఎంత పెద్ద స్ట్రగుల్ అంటే అంత పెద్ద స్ట్రగుల్. ఒకే ఒక ట్వీట్ వాళ్ళ జీవితాన్ని మార్చిందని నేనైతే బలంగా నమ్ముతున్నాను. ఆ ట్వీట్ దర్శక దిగ్గజం అనాలి, భారతదేశం కాదు ప్రపంచం అంతా గర్వించే దర్శకుడు రాజమౌళి గారు వీళ్ళ ట్రైలర్ చూసి ఒక ట్వీట్ వేశారు ఆ రోజుల్లో. అసలు దానికి విపరీతమైన స్పందన. అప్పటిదాకా వీళ్ళు చేసినదంతా కూడా ప్రమోషన్ ఒక ఎత్తు అయితే, ఆ ఒక్క ట్వీట్తోనే వీళ్ళ చరిత్ర అంతా మారిపోయింది. ఒక్కసారిగా ప్రజలందరికీ తెలిసిపోయారు, ఎవరో స్టీఫెన్ శంకర్ అనే ఒక దర్శకుడు వచ్చాడు, ఏదో కొత్త తరం సినిమా తీస్తున్నాడు, కొత్తగా చాలా వెరైటీగా ఉందని చెప్పేసి పెద్ద డిస్కషన్ నాకైతే బాగా గుర్తు. అక్కడి నుంచి ఆ సినిమా రిలీజ్ అయింది. సినిమా చూసిన వాళ్ళు ఎంతమంది, సినిమా చూడని వాళ్ళు ఎంతమంది అనేది నెంబర్ పక్కన పెడితే, అసలు ప్రతి ఒక్కళ్ళ నోట్లో హృదయ కాలేయం, ఎవరన్నా ఏదన్నా తిట్టాలి అంటే నువ్వు సంపూర్ణేష్ బాబు అని చెప్పనేవాళ్ళు. ఇక్కడ నేను తప్పుగా మాట్లాడుతున్నానని అనుకోవద్దు. అంటే అలాగా అంత క్రియేట్ చేశారు వీళ్ళు, అంత పెద్ద స్టఫ్ని క్రియేట్ చేశారు. ఎవరైతే సంపూర్ణేష్ బాబుని బంగారం పని చేసుకుంటూ ఊర్లో ఉండే నరసింహశారి అనే ఒక కుర్రోడిని తీసుకొచ్చి హీరోని చేసిన ఘనత ఎంతమందికి దక్కుతుంది. మళ్ళీ చేయటమే కాదు, కంటిన్యూగా వాళ్ళు మార్కెట్లో నిలబడ్డారు అందరు కూడా. స్టీఫెన్ శంకర్ అంటే ఈ రోజున బేబీ లాంటి ఒక సినిమాతో 100 కోట్లు కొల్లగొట్టిన ఒక దర్శకుడు మళ్ళీ బాలీవుడ్కి వెళ్ళి అదే సినిమాని రీమేక్ చేసుకుంటున్నాడు, ఓ సందీప్ రెడ్డి వంగలాగా. అలాగే తాను గతంలో చేసిన 2 సినిమాలు కూడా 5 సంవత్సరాల గ్యాప్. అదే నరసింహాచారితో, సంపూర్ణేష్ బాబు గారితో కొబ్బరి మాట అని 2వ సినిమా తీయడానికి 5 ఏళ్ళు పట్టింది. ఆ తర్వాత నిర్మాతగా మారి కలర్ ఫోటో అనే కథను అందించారు, అందులోనూ రైటర్ అయినా. అసలు అక్కడిని జర్నీ చూడండి మీరు, ఎంత గొప్పగా ఉండిందో, ఎన్ని స్ట్రగుల్స్ పడ్డారనేది ఎవరికి సంబంధం లేదు. వాళ్ళు చేసింది 5 సినిమాలైనా 500 సినిమాలకు వచ్చినంత పబ్లిసిటీ ఇప్పుడు అందరికీ తెలుసు. రీసెంట్గా చెన్నై లవ్ స్టోరీ రైటర్ ఆయనే, అలాగే నిర్మాత కూడా అతనే. అందుకనే నేను ఖచ్చితంగా చెప్పాలనుకున్నాను, స్టీఫెన్ శంకర్ గారు మీకు జన్మదిన శుభాకాంక్షలు. మీలాంటి పోరాట పటిమ ఉన్నోళ్ళు, స్ఫూర్తితో రగిలిపోయి ఒక కంటెంట్ మీద కమాండ్ ఉన్నోళ్ళు ఇంకా రావాలి ఇండస్ట్రీకి. మీతో పాటు మీ పక్కన నించొని స్నేహపూర్వకంగా ఉండి మీరు చెప్పిన ప్రతిదానికి ఎస్ మేము ఉన్నాం మీ పక్కనని చెప్పే స్నేహితులు దొరకడం కూడా మీ అదృష్టం. మీరు నిజంగా నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉంటూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అనేక కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొని నిర్మాతగా 100 మందికి ఫుడ్ పెట్టాలి, పెద్ద విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తూనే ఉండండి టాక్ తెలుగు. ఇలాంటి అనేక విషయాలతో ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తుంటాను. నేను మీ శివ మల్లాల.